శ్రీకాకుళం జిల్లాలో లావేరు గారా పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 2 నెలలుగా జరిగిన చోరీల్లో సకాలంలో దొంగలను పట్టుకుని బంగారం వెండి రికవరీ చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి దొంగలు ముఠాగా వస్తూ చోరీలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఊరు విడిచి క్యాంపులు వెళ్లినప్పుడు సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని, గంజాయి అక్రమ రవాణా చేసినా, అమ్మినా, గంజాయి త్రాగినా వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గడిచిన నెల రోజుల్లో 300 కేజీల గంజాయి వివిధ రకాల దాడుల్లో పట్టుకున్నామని, ఇందులో 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పోలీస్ అధికారులతో జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. గంజాయి రహిత శ్రీకాకుళాన్ని తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ తోటి మనం మాట్లాడుతున్నాం. అండ్ మనకి స్టేట్ లెవెల్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేశారో, ఐజీ సార్ ఉన్నారు కదా, సో సార్ వాళ్ళు అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ నేమ్స్ అన్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. బికాజ్ ప్రతిరోజు మనమే వెళ్ళి వాళ్ళని పట్టుకోలేము కాబట్టి అక్కడ లోకల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళని క్యాచ్ చేయమని అడగడం జరిగింది. ఈవెన్ ఒడిశా స్టేట్ కూడా దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. ఒకటి మనకి ఇక్కడ గంజాం డిస్ట్రిక్ట్ కావచ్చు, గజపతి డిస్ట్రిక్ట్ కావచ్చు, పాడేరుకి మనకి మల్కాన్గిరి, కోరాపుట్ కావచ్చు, వీటన్నిటిపైన చేస్తున్నారు. 100% మేబీ వితిన్ 6 months to 8 months బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఒకటి మనకున్న మెన్నులోనే అన్ని వర్క్స్ చేసుకోవాలి. సో బందోబస్తు మనకి ఇంపార్టెంట్, అది పంపిస్తాము. దాంతోపాటు మనకి క్రైమ్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే సర్వేలెన్స్ తగ్గదు, ఇప్పటిలాగానే కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా పబ్లిక్ని రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో దానికి సంబంధించి మన దగ్గర కొన్ని టెక్నాలజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ LHMS, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఉంది. సో అలాంటిది ఏదన్నా మనకు అవసరం ఉంది అన్నప్పుడు పబ్లిక్ మనల్ని అప్రోచ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రతిరోజు పోలీసే ప్రతి ఇంటి దగ్గర అన్నా కూడా మనకి కష్టం అవుతుంది. సమ్వేర్ వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ ఆల్సో ఉంది కాబట్టి LHMS కావచ్చు, ఫర్దర్ మనకి CCTVస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. సార్, 1-2 months బ్యాక్ లాబేల్ మండలంలో ఒక యువకుడు సూసైడ్ కింద మీరు నోటీస్ చేస్తున్నారు, సస్పెక్ట్ నోటీస్ చేశారు.